మనకు గవర్నమెంట్ స్కూల్ నుండి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th మెట్రికులేషన్ పాస్ అయిన వాళ్ళు 10th పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్. గవర్నమెంట్ స్కూల్ నుండే వచ్చినా కూడా వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ అయితే తీసుకుంటా ఉన్నారు, గవర్నమెంట్ జాబ్స్ అయితే కాదు. ఒకవేళ ముందు కాంట్రాక్ట్ బేసిస్ తర్వాత వాళ్ళు చేయాలనుకుంటే పర్మనెంట్ కూడా చేయొచ్చు. ఇక్కడ మీరు పోస్ట్ చూసినట్లయితే ఏమేమి పోస్టులు ఉన్నాయని చూసినట్లయితే కౌన్సిలర్ పోస్ట్ ఉంది. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సైకాలజీ. సో మీరు మీ ఏజ్ ఎంత ఉండాలి అంటే 21 to 35 years మధ్యలో ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. రైట్, ఇది ఒక పోస్ట్. అండ్ అట్లనే వార్డ్ బాయ్ అంటే ఇక్కడ ఓన్లీ బాయ్, అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా, మెన్ అండ్ విమెన్ బోత్ కెన్ అప్లై ఫర్ దిస్ పోస్ట్. సో క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. శాలరీ 30,000 per month అయితే ఉంది. రైట్, అండ్ ఇంకొకటి పిఈఎం ఆర్ పీటీఐ కమ్ మ్యాట్రాన్. సో ఇదొకటి ఉంది. సో దీనికి కూడా చేయొచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఏవి కూడా పెద్దగా అవసరం లేదు. డిజైరబుల్ అంటే ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు, వాటిని పెద్దగా పట్టించుకోరు. బట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది పక్కాగా ఉండాలి. సో ఈ పిఈఎం ఆర్ పీటీఐ కమ్ మ్యాట్రాన్ ఏదైతే ఉందో దీనికి మెట్రికులేషన్ అయితే ఉండాలని చెప్తా ఉన్నారు. శాలరీ 30,000 per month. మెట్రికులేషన్ అంటే ఏంటి? 10th క్లాస్. సో 10th క్లాస్ ఫినిష్ చేసి మన దగ్గర మేము ఉంటే అప్లికేషన్ అయితే చేయొచ్చు. సో 30,000 per month అయితే ఉంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి నర్సింగ్ సిస్టర్. ఇది ఒక పోస్ట్ ఉంది. కాంట్రాక్చువల్ ఫిమేల్కి అయితే ఉంది పోస్ట్. రైట్, అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ నర్సింగ్ ఆర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. 20,000 per month అయితే ఉంది. రైట్, అండ్ 18 to 50 years మధ్యలో ఉన్న వాళ్ళైతే దీనికి అప్లికేషన్ చేయొచ్చు. మరి అప్లికేషన్ ఎట్లా చేయాలి అంటే అప్లికేషన్ మొత్తం కూడా ఆఫ్లైన్ ప్రాసెసే, ఆన్లైన్ ప్రాసెస్ కాదు. ఆన్లైన్ మనం మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ చేసే ప్రాసెస్ అయితే కాదు, మొత్తం కూడా ఆఫ్లైన్ ప్రాసెసే. ఎట్లా చేయాలనేది క్లియర్గా చెప్తాం. రైట్, సో సెలెక్షన్ ప్రాసెస్ ఏముంటుంది అంటే రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, లేదా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ రెండు అయిపోయిన తర్వాత చేస్తే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయొచ్చు. ఇఫ్ పాసిబుల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు వీళ్ళు. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 rupees అయితే ఉంది. అప్లికేషన్ ఫీ 500 rupees ఉంది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తూ ఉన్నారో ఆ పోస్ట్కి సంబంధించి మీరు అప్లికేషన్ ఫీ పే చేయాలి. సో ఎట్లా పే చేయాలి అంటే డీడీ తెలుసు కదా, మనం బ్యాంక్కి వెళ్ళి చలాన్ పే చేస్తాం కదా బ్యాంకుకి వెళ్ళి. సో అట్లా అయితే డీడీ అయితే పే చేయాలి. సో ఇక్కడ వీళ్ళు వాళ్ళ స్కూల్కి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా సైనిక్ స్కూల్ బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చారు. ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు. సో ఈ ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబరు మన బ్యాంకుకి వెళ్ళి ఒక డీడీ చలాన్ ఫామ్ తీసుకుని, సో డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకుని దానిపైన ఇవన్నీ ఫిల్ చేసి ఒక 500 రూపాయలు వీళ్ళ పేరు మీదుగా మనం అయితే అమౌంట్ అయితే పే చేయాలి మన బ్యాంకులో. సో తర్వాత మనకు బ్యాంక్ వాళ్ళు రిసీట్ ఇస్తారు కదా, సో ఆ రిసీట్ అయితే మనం తీసుకోవాలి. సో ఇప్పుడు అప్లికేషన్ ఎట్లా చేయాలి అంటే ఇక్కడ కింద ఒక ఫార్మాట్ ఉంది చూడండి. ఈ కింద ఒక ఫార్మాట్ ఉంది. ఈ ఫార్మాట్ని మీరు ఏం చేయాలి అంటే ప్రింట్అవుట్ తీయాలి. ఈ ఫార్మాట్ని ప్రింట్అవుట్ తీసి వీళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. నేను చెప్తాను, ఒక నిమిషం క్లియర్గా చెప్తా. రైట్, సో మీరు ఫస్ట్ అమౌంట్ పే చేయండి 500 rupees. ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తూ ఉన్నారో సో ఏ పోస్ట్కైనా 500 రూపాయలు. ఇప్పుడు అప్లికేషన్ ఎట్లా చేయాలి అంటే ఇక్కడ కింద వీళ్ళు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. హౌ టు అప్లై అనే దగ్గర వీళ్ళ స్కూల్కి సంబంధించిన అడ్రస్ అయితే ఇచ్చారు చూడండి. సైనిక్ స్కూల్ ఇంపాల్, ఇక్కడ ఇచ్చారు ఇంపాల్ ఈస్ట్, అట్లనే పిన్ కోడ్ కూడా ఇచ్చారు. సో ఈ పిన్ కోడ్ పైన మీరైతే స్పీడ్ పోస్ట్ చేయాలి వాళ్ళకి. సో ఈ అడ్రస్ పైన మీరు అప్లికేషన్ చేసిన ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫాము, అండ్ అట్లనే మీ దగ్గర ఉన్న మెమోస్, ఇప్పటివరకు ఏ మెమోస్ ఉన్నాయో అవన్నీ ప్రింట్అవుట్ లేదా జెరాక్స్ తీసి ఆ జెరాక్స్ పైన మీ సైన్ చేసి, ఇప్పుడు మీ ఫిల్ చేసిన అప్లికేషన్ ఫాము, ఇంతకుముందు మీరు పే చేసిన డిమాండ్ డ్రాఫ్ట్కి సంబంధించిన రిసీట్ ఇస్తారు కదా మీకు రిసీట్, అండ్ అట్లనే ఏంటి ఇప్పటివరకు మీ దగ్గర ఉన్న మెమోస్, అండ్ అట్లనే మీ బయోడేటా అంటే మన సీవీ ఉంటుంది కదా, సీవీ అంటే మనం ఏం చదివాము అవన్నీ ఉంటాయి కదా. సో సీవీ ఒకటి తయారు చేసుకోండి. ఇప్పుడు చెప్పినట్టుగా అన్నీ కూడా ఈ ఏదైతే పోస్ట్ ఏదైతే ఉంటుందో పోస్ట్లో మనమైతే వాళ్ళకు పంపించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఆ బయోడేటాలో మన టెలిఫోన్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఉండాలి, అండ్ అట్లనే ఈమెయిల్ ఐడి అన్నీ కూడా వ్యాలిడ్ ఉండాలి, వర్కింగ్ అయితే ఉండాలి. అండ్ మీరు పోస్ట్ చేసేప్పుడు ఎన్విలోప్ ఏదైతే ఉంటుందో ఆ ఎన్విలోప్ పైన 25 rupees స్టాంప్ ఉండేట్టుగా చూసుకోండి.
ఓకే. ఎన్విలోప్ అంటే కవర్ ఉంటుంది. ఆ కవర్‌లో మనం ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టేసి మనం సీల్ చేసి పోస్ట్‌లో చేస్తాం కదా! సో, ఆ ఎన్విలోప్ ఆ కవర్ ఏదైతే ఉంటుందో దానిపైన రూ. 25 స్టాంప్ ఉండేట్టుగా చూసుకోండి. సో, మరి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకు ఈ నోటిఫికేషన్ అయితే మనకు ఒకసారి నేను చూపిస్తాను. ఈ నోటిఫికేషన్ మనకు డిసెంబర్ 7న వచ్చింది. ఈ నోటిఫికేషన్ మనకు డిసెంబర్ 7న వచ్చింది. సో, డిసెంబర్ 7 నుండి 21 డేస్ వరకు వీళ్ళు అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. డిసెంబర్ 7 నుండి 21 డేస్ వరకు నోటిఫికేషన్ అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. 21 డేస్ దాటిన తర్వాత వీళ్ళైతే అప్లికేషన్స్ అయితే రిసీవ్ చేసుకోరు. సో, ఇదన్నమాట విషయము. సో, ఇప్పుడు చెప్పినట్టుగా ఇంతకుముందు ఇది చూపించాను కదా మీకు. రైట్. ఇక్కడ ఈ ఫార్మాట్ ఉంది కదా! ఈ ఫార్మాట్‌ని ప్రింటౌట్ తీయించండి. ఈ ఫార్మాట్‌ని ప్రింటౌట్ తీయించి దీన్ని ఫిల్ చేసి వాళ్ళు అడిగినవన్నీ రాసి ఫోటో పేస్ట్ చేసి ఫిల్ చేసి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎన్విలోప్‌లో ఈ ఈ అప్లికేషన్ ఫాము అండ్ అట్లనే మన దగ్గర ఉన్న ఇప్పటివరకు ఉన్న మెమోస్ ప్రింటౌట్ తీసి వాటిపైన సిగ్నేచర్ చేయండి. అండ్ అట్లనే మన బయోడాటా అంటే సీవీ రైట్. ఇది అన్నమాట. సో, అండ్ అట్లనే డీడీ ఇంతకుముందు మీరు పేమెంట్ చేస్తారు కదా ₹500. సో, దానికి సంబంధించిన రిసిట్ ఏదైతే ఉంటుందో అది కూడా మొత్తం కలిపేసి ఆ ఎన్విలోప్‌లో పెట్టి పోస్ట్ చేయండి. వాళ్ళు చెప్పిన అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్‌కి పోస్ట్ చేయండి. ఇంతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇంతే. బట్ డిసెంబర్ 7న నోటిఫికేషన్ వచ్చింది. డిసెంబర్ 7న నోటిఫికేషన్ వచ్చింది అంటే డిసెంబర్ 7 నుండి 21 డేస్ వాళ్ళైతే అప్లికేషన్ తీసుకుంటారు. డిసెంబర్ 7 తర్వాత 21 డేస్ లోపు వాళ్ళు అప్లికేషన్ తీసుకుంటారు. 21 డేస్ దాటిన తర్వాత అప్లికేషన్ అయితే రిసీవ్ చేసుకోరు. ఇదన్నమాట అప్లికేషన్ ప్రాసెస్. అండ్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి జాబ్ నోటిఫికేషన్ అంటే సైనిక్ స్కూల్ నుండి వచ్చింది. సైనిక్ స్కూల్ ఇంపాల్ మణిపూర్. సైనిక్ స్కూల్ ఇంపాల్ మణిపూర్ నుండి అయితే మనకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేయొచ్చు. రైట్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.